1 12th యూనిట్లో 5th సమ్ చూద్దాం వచ్చి. ఓకే, ఇక్కడ ఏంటంటే ఈ హెమిస్పియర్ డిప్రెషన్ ఈజ్ కట్అవుట్. ఒక హెమిస్పియర్ని తీసేశాడట ఫ్రమ్ వన్ ఫేస్ ఆఫ్ ద క్యూబికల్ వుడెన్ బ్లాక్. ఒక వుడెన్ అనేది వుడ్తో తయారు చేసినటువంటి స్క్వేర్ ఉంది, ఆ క్యూబ్ ఉంది, సారీ కదా క్యూబ్ ఉంది. ఆ క్యూబ్లోంచి ఒక హెమిస్పియర్ని తీసేయడం జరిగిందట. ఓకే, దట్ ద డయామీటర్ ఎల్ ఆఫ్ ద హెమిస్పియర్, ఆ హెమిస్పియర్ యొక్క డయామీటర్ ఏంటంటే ఎల్ అనుకుంటే, ఈజ్ ఈక్వల్స్ టు ద ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్. అంటే ఈ క్యూబ్ యొక్క ఎడ్జ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంటుందో అంత డిస్టెన్స్ ప్లేస్లోనే ఒక హెమిస్పియర్ని తీసేశారు. అంటే అప్పుడు దీని సైడ్ ఎంత అవుతుందో, దీని యొక్క సైడ్ ఎంతైతే ఉంటుందో అంతే ఉంటుంది దీని డయామీటర్ కూడా, అది ఎల్ అంట. అదంట ఎల్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏంటంటే ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్. క్యూబ్ కి ఎడ్జ్ ఎంత ఉంటుందో దాని డయామీటర్ అంతే ఉంటుంది. ఓకే, డిటర్మైన్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద రిమైనింగ్ సాలిడ్. అయితే అది తీసేసిన తర్వాత దాని యొక్క సాలిడ్ ఎంత ఉంటుందో చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నాడు వచ్చి. ఓకే, ఆ సాలిడ్ యొక్క సర్ఫేస్ ఏరియా ఎంత ఉంటుంది, అది తీసేసిన తర్వాత రిమైనింగ్ మిగిలిన దానికి సర్ఫేస్ ఏరియా ఫైండ్ చేయండి అంటున్నాడు వచ్చి. ఓకే, ఇప్పుడు మీరు ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఉండేది ఏది పోయింది, కొత్తగా ఏమొచ్చింది. ఉండే దాంట్లో ఇక్కడ సర్కిల్ ఇంతకు ముందు ఉండేది, అది పోయింది అంటే మైనస్ చేయాలి దాన్ని. ఇప్పుడు కొత్తగా ఏమొచ్చింది, దాన్ని యాడ్ చేయాలి. లోపలికి ఏమొచ్చింది, లోపలికి ఎస్ హెమిస్పియర్ వచ్చింది, అది యాడ్ చేయాలి. ఎప్పుడు అది గుర్తుపెట్టుకోండి, ఇంతకు ముందు ఉండేది ఏమి పోయింది అది మైనస్ చేయాలి, కొత్తగా ఏమొచ్చింది అది యాడ్ చేయాలి. ఎస్ క్లియర్. ఓకే, చిన్న లాజిక్తో మీరు సమ్ని ఈజీగా చేసేయచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చేటప్పుడు దీని యొక్క డయామీటర్ ఎంత, ఎల్. దేని యొక్క డయామీటరు, ఎస్ హెమిస్పియర్ యొక్క డయామీటర్ ఎల్. డయామీటర్ ఆఫ్ హెమిస్పియర్ ఈక్వల్స్ టు ఎల్. అప్పుడు రేడియస్ ఎంత అవుతుంది, ఆర్ ఈక్వల్స్ టు L/2 అవుతుంది. ఎందుకంటే D/2 కాబట్టి, ఆర్ అంటే D/2 కాబట్టి, డి అంటే ఎల్ కాబట్టి L/2 అవుతుంది. ఓకే, వచ్చేటప్పటికి నెక్స్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి రిమైనింగ్ ఏదైతే ఉందో, ఇక్కడ రిమైనింగ్ ఏదైతే ఉందో దానికి మనం ఏం చేయమంటున్నాడు, సర్ఫేస్ ఏరియా కట్టమంటున్నాడు. కాబట్టి రిమైనింగ్ సాలిడ్కి ఏదైతే ఉందో సాలిడ్కి ఏరియా కడదాం. సర్ఫేస్ ఏరియా ఆఫ్ సాలిడ్. సర్ఫేస్ ఏరియా అంటే అర్థం ఏంటంటే టోటల్ సర్ఫేస్ ఏరియా. ఓకే ఓకే, సర్ఫేస్ ఏరియా ఆఫ్ సాలిడ్ ఈక్వల్ ఆ సర్ఫేస్, దాని సాలిడ్కి సర్ఫేస్ ఏరియా కట్టాలంటే ముందు ఒక పని చేద్దాం. క్యూబ్కి ఏరియా ఆఫ్ క్యూబ్ ప్లస్ ఇంతకు ముందు లేనిది ఏది యాడ్ అయింది, ఇప్పుడు ఏది యాడ్ అయింది, సర్ఫేస్. మనకి లోపలికి ఒకటి కొత్తగా వచ్చింది, ఏమొచ్చింది అంటే హెమిస్పియర్ వచ్చింది. ఓకే, ఆ హెమిస్పియర్ని యాడ్ చేద్దాం. ఏరియా ఆఫ్ హెమిస్పియర్ ఇప్పుడు ఇంతకు ముందు ఉండేది ఏం పోయింది, ఎస్ ఇంతకు ముందు ఈ సర్కిల్ ప్లేస్ లో ఏరియా ఉండేది, ఇప్పుడు సర్కిల్ పోయింది. ఇంతకు ముందు ఈ సర్కిల్ ప్లేస్ లో ఏరియా ఉండేది కదా, అక్కడ అది పోయింది. ఉండేది ఏది పోయింది అది తీసేయాలి. సర్కిల్ పోయింది కాబట్టి ఏరియా ఆఫ్ సర్కిల్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ విషయం. ఓకే, ఇప్పుడు వచ్చేటప్పటికి ఏరియా ఆఫ్ క్యూబ్కి ఏరియా 6a², ఏ అంటే సైడ్, ప్లస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ 2πr² మైనస్ ఏరియా ఆఫ్ సర్కిల్ తీసేయండి, ఓకే πr². ఎస్, ఇప్పుడు వచ్చేటప్పటికి 6a² ప్లస్ ఇక్కడ వచ్చేటప్పటికి చూడండి 2πr² లోంచి ఒక πr² తీసేస్తే πr². ఓకే, ఏ అంటే ఏంటి, సైడ్ అంటే దీని ప్రతి సైడ్, ఇది ఎల్ అయినప్పుడు ఇది ఎల్, ఇది ఎల్ అంటే ఇది ఎల్ఏ, ఇది ఎల్ఏ. ఓకేనా, ఆల్మోస్ట్ అన్ని మెజర్మెంట్స్ ఎల్ అనమాట ఇది ఎల్ అయినప్పుడు. ఓకే, ఇప్పుడు చూస్తే సైడ్ ఎంత అంటే ఎల్, 6l. ఏ అంటే ఎల్ స్క్వేర్, పై అంటే పై, ఆర్ అంటే ఇంతకు ముందు మీకు చెప్పాను, ఆర్ అంటే L/2 హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు వచ్చేటప్పటికి 6l² పైన అలాగే ఉంచేసేయండి, పై ls
బై 2 అంటే ఎల్ స్క్వేర్ బై 4 అంతే కదా. ఎల్ఎన్ స్క్వేర్ చేస్తే ఎల్ స్క్వేర్, 2 స్క్వేర్ చేస్తే 4. ఓకే, ఎంత వచ్చింది? ఇక్కడ ఎల్ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఎల్ స్క్వేర్ ఉంది. ఎల్ స్క్వేర్ కామన్ తీసే 6 ప్లస్ పై బై 4, పై బై 4 ఇది ఉంది. ఇలా వదిలేయచ్చు. దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. లేకపోతే కొంచెం ఎల్సిఎం చేసుకోవచ్చు. ఏముంది ఇక్కడ? ఎల్ స్క్వేర్ 6 ప్లస్ పై బై 4 ఉంది కదా, దీనికి ఎల్సిఎం చేస్తున్నాను చూడండి. ఎల్ స్క్వేర్ 4 ఎల్సిఎం 24 ప్లస్ పై, ఎందుకంటే రెండు ఒకేలా ఉంటే 5 వచ్చేసేయచ్చు ఎల్సిఎం చేసేటప్పుడు. దిస్ ఇస్ ఓకే సెంటీమీటర్ స్క్వేర్. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఓకే, ఇది సెంటీమీటర్స్ కాబట్టి ఎల్ సెంటీమీటర్స్ ఆర్ ఎల్ అక్కడ క్యూబిక్ యూనిట్స్. అది ఏమీ ఇవ్వకపోతే మనం చేసే పని ఇంకొకటి స్క్వేర్ యూనిట్స్, స్క్వేర్ యూనిట్స్, ఎందుకంటే యూనిట్స్ ఏమీ ఇవ్వలేదు కాబట్టి ఒక స్క్వేర్ యూనిట్స్ అని రాస్తాం. అక్కడ ఏ యూనిట్స్ ఉంటే సెంటీమీటర్ రాసేవాళ్ళం, కానీ సెంటీమీటర్ ఏమీ లేదు కాబట్టి స్క్వేర్ యూనిట్స్ అని రాసాం. ఓకే, లేకపోతే మీరు ఎక్కడితోనే ఆపియచ్చు. ఓకేనా, ఇక్కడితోనే ఆపియచ్చు. ఓకే, ఈ సమ్ మీకు నేను చెప్పింది అర్థమైతే, నచ్చింది సార్ ఓకే అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి. లేకపోతే మీకు నచ్చకపోతే ఖచ్చితంగా డిస్లైక్ చేయండి 100%. తర్వాత మీ కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేస్తే నా టీచింగ్ స్టైల్ని నేను మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే రాయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.